నువ్వు క్వశ్చన్ అడుగు నన్ను, నా లైఫ్ ఎలా చేంజ్ చేసుకోవాలి నేను. ప్రోగ్రెస్లో ఎంత అదే కదా, నా లైఫ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి నేను అని అడుగు. వద్దు. అడగరా? నా లైఫ్ ఎలా చేంజ్ చేసుకోవాలి? రావట్లేదు. ఎందుకు వస్తుంది? మళ్ళీ నార్మల్ టౌన్లో జనరల్గా అడిగినట్టు అడిగా. నా లైఫ్ ఎలా చేంజ్ చేసుకోవాలి నేను? సడన్గా మీ లైఫ్ని చేంజ్ చేసుకోవాలనిపిస్తుందా మీకు, కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదా? సరే కమాన్, నేను చెప్తా ఫ్యూ థింగ్స్ మీకు. లైఫ్ చేంజ్ చేయడం అంటే ఏదో ఒకేసారిగా రేపటి నుండి ఏదో కొత్త లైఫ్ని స్టార్ట్ చేసేయాలి, నేను ఇప్పటికిప్పుడు మారిపోవాలని కాదు. ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే, లైఫ్లో చాలా అన్నెసెసరీ థింగ్స్ ఉంటాయి, ఫస్ట్ వాటిని రిమూవ్ చేయాలి. క్లియర్గా చెప్పాలంటే ఒక 3 స్టెప్స్లో చెప్తాను నేను ఇప్పుడు. ఫస్ట్ థింగ్ ఏం చేయాలన్నా మీ స్లీప్ని ఫిక్స్ చేసేసుకోవాలి. ఎలా థింగ్ ఏంటంటే, నేను అది చేయాలి ఇది చేయాలి ఏదో చేయాలని చెప్పి రాత్రంతా మోటివేషన్ వీడియోలు చూసేసి అది చూసి ఇది చూసి 11-12 అయిపోతుంది. 12, 1, 2 వరకు అట్లానే టైం వేస్ట్ చేసి మార్నింగ్ 9కో 8కో లెగుస్తాం. సో వెంటనే రెడీ అవ్వాలి, చేయాల్సిన పనికి వెళ్ళాలి, ఈవినింగ్ రావాలి, మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి, డే అయిపోతుంది అట్లానే. సో 10:30 or 11కి పండుకోగలిగితే అట్లీస్ట్ 7కైనా లేవచ్చు. సో ఎర్లీ మార్నింగ్లో 1 or 2 అవర్స్ మీకు యాడ్ అవుతాయి. సో అక్కడ మీరు ఏదైనా యాడప్ చేయొచ్చు, లైక్ ఏదైనా నేర్చుకోవడానికి, ఏదైనా చేయడానికి, సెల్ఫ్ కేర్ తీసుకోవడానికి, దేనికైనా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే ఇది ఖచ్చితంగా స్టార్ట్ చేయాల్సిందే. అండ్ సెకండ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆ 1 అవర్ నేను మీకు ఏదైతే చెప్పానో ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి, ఆ 1 అవర్ మీరు పర్టికులర్గా క్లియర్గా యూజ్ చేయగలగాలి. దట్స్ మెయిన్. మీరు ఏదైనా చేసినప్పుడు మైండ్లో చాలా నాయిసెస్, జస్ట్ లైక్ చాలా ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి కదా. సో దట్స్ కైండ్ ఆఫ్ నాయిస్ అనేది చాలా వరకు రెడ్యూస్ చేయగలగాలి. నువ్వు మార్నింగ్లో ఏదైనా పని చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నీ 100% అటెన్షన్ ఆ పని మీదే ఉండేటట్టు ఖచ్చితంగా నువ్వు చూసుకోగలగాలి. దిస్ ఇస్ వాట్ కాల్డ్ మైండ్ నాయిస్ రిడక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆ పని కరెక్ట్గా చేయాలంటే దీన్ని నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అండ్ ఈ రెండు నువ్వు చక్కగా సక్రమంగా చేయగలుగుతున్నావు అంటే దెన్ దిస్ ఇస్ ద మేజర్ పాయింట్. అదే డైలీ స్ట్రక్చర్. నువ్వు టైంకి పండుకున్నావు, టైంకి లేచావు, నీకు మార్నింగ్ టైం ఉంది, ఏదో యాడ్ ఆన్ చేసావు, సో నీకు యూటిలైజ్ అయ్యేలాగా యూజ్ అయ్యేలాగా ఏదైనా పని ఆల్రెడీ స్టార్ట్ చేసావు. సో డిసిప్లిన్ ఎక్కడితో స్టార్ట్ అయింది. సో ఈవినింగ్ వచ్చాక కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి. సో ఇట్లా మార్నింగ్ ఏదైతే ఒక పని పెట్టుకున్నావు, ఒక 1 అవర్ నీకు స్పేస్ అడ్జస్ట్ అయిందో, అట్లనే ఈవినింగ్ కూడా ఎంతో కొంత టైం అయితే నీకు ఖచ్చితంగా అరేంజ్ అవుతుంది. సో ప్రతిరోజు ఒక పని చేయి. పొద్దున్న సెల్ఫ్ కేర్ తీసేసుకో, లైక్ జిమ్ చేయడం, జాగింగ్ చేయడం, రన్నింగ్ చేయడం. అండ్ ఈవినింగ్ ఏదైనా నేర్చుకోవడానికి పెట్టేసుకో. అండ్ వాట్ ఎవర్ ఏదైనా వర్క్ చేయాలనుకున్నావు అడిషనల్గా, దాన్ని కూడా నువ్వు యూజ్ చేసేసుకోవచ్చు. లైక్ నీ డైలీ స్ట్రక్చర్ ఏదైనా ఒకటి బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ నీ స్లీప్ కరెక్ట్ అవ్వాలి. అండ్ దెన్ నెక్స్ట్ నువ్వేం చేయాలనుకున్నా సరే నీ 100% అటెన్షన్ దానిపైన ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఫైనల్గా ఈ రెండు చక్కగా జరిగితే నీ డైలీ లైఫ్, నీ డేని నువ్వు స్ట్రక్చర్ చేసుకోగలుగుతావు. నువ్వు ఏదైనా అడిషనల్గా చేసుకోవడానికి నీ టైం అంటూ ఉంటుంది. సో ఈ 3 కరెక్ట్గా నువ్వు చేయగలిగావు అంటే, సో డెఫినెట్లీ నువ్వు డైలీ లైఫ్లో అడిషనల్గా ఏదో ఒకటి యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్తావు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ రీసెట్ చేయాలి, రీస్టార్ట్ చేయాలి, ఇంకేదో చేయాలంటే వెంటనే జరిగేది కాదు. సో ఖచ్చితంగా డైలీ కరెక్షన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఒకటేసారిగా లైఫ్ రీస్టార్ట్ ఎవ్వడికి ఎప్పుడు ఎక్కడ కాదు. నువ్వు స్టార్ట్ చేయాలంటే డైలీ చిన్న చిన్న కరెక్షన్స్తోనే స్టార్ట్ చేయాలి. సో నాకు తెలిసి నేను చెప్పా. నీకు ఇంకేమైనా తెలుసు, ఇంకా యాడ్ ఆన్ చేయాలి అనుకుంటే యూ కెన్ రైట్ ఇట్ డౌన్. సో థ్యాంక్ యూ, సీ యూ సూన్.